మిత్రులారా, తనేరా కోమలి ఛానల్ కి స్వాగతం. ఈరోజు వేలాది మంది లక్షలాది మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి దివ్యౌషధాన్ని ఒక జ్యూస్ ద్వారా డయాబెటిస్ ని రివర్స్ చేయవచ్చు, షుగర్ వ్యాధిని సంపూర్ణంగా తగ్గించవచ్చు. షుగర్ వ్యాధి వస్తుంది బోర్డుల్లో ఉన్న వాళ్ళు ఆ భయం నుంచి బయటపడవచ్చు. ఈ వృక్ష మూలికలు, వృక్ష పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇన్సులిన్ నిరోధకత కానీ, ప్యాంక్రియాటిక్ లో బీటా సెల్స్ ని పునరుత్తేజం చేయటానికి, జీవక్రియలో గ్లూకోజ్ను సమర్థవంతంగా నిర్వహించడానికి సమృద్ధిగా ఉండే వృక్ష రసాయనాలతో ఇది తయారైంది. మొదటిగా ఈ మారేడాకులు, ఒక 10 మారేడాకులు ఇక్కడ చూస్తున్నారు కదా. మారేడాకులు మన దేవాలయాల్లో, మన ఇంటి దగ్గర పెంచుతూ ఉంటాము. ఈ మారేడాకులు తాజా ఆకులు ఒక 10. దీంట్లో మార్కిలోసిన్, యుజినాలు ఇలాంటి రసాయనాలు ఉంటాయి. ఇవి ప్యాంక్రియాస్ లో ఈ బీటా కణాలు నిర్వీర్యమయ్యి పనిచేయకపోవటం తోటే చక్కెర వ్యాధి వస్తుంది. ఆ సెల్స్ ని, ఆ కణాలని ఇవి పునరుత్తేజం చేస్తాయి. ఈ చక్కెర వ్యాధి నియంత్రణలో శక్తివంతంగా పనిచేస్తాయి. రెండోది మన ఇంట్లో ఉండే అల్లం. దీంట్లో జింజరాలు, షోగాలు అనే రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు కణజాలానికి గ్లూకోజ్ను గ్రహించడానికి, చక్కెరని గ్రహించడానికి తోడ్పడతాయి. రక్తంలో చక్కెర సమతుల్యతను పెంచుతాయి. మూడోది దాల్చిన చెక్క. దీంట్లో సినాల్డిహైడ్స్ అని రసాయనాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి, లిపిడ్ ప్రొఫైల్ నిర్వహిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి. ఈ నాలుగోది కాకరకాయ. కాకరకాయలో చారెంటీన్ అనే రసాయన పదార్థాలు ఉంటాయి. పాలిపెప్టైడ్ పి అనే చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా మన ప్యాంక్రియాస్ లో బీటా కణాల పునరుజ్జీవనానికి తోడ్పడుతుంది. ఇది సహజ ఇన్సులిన్. ఇది ఒక 2 చెంచాలు. ఒక ఉసిరికాయ. ఈ ఉసిరికాయలో సి విటమిన్, గ్యాలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇది డయాబెటిక్ తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంకా ఒక గుప్పెడు మునగాకు. ఈ మునగాకు మీరు పచ్చివాసన బాగాలేదంటే నీడలో ఎండబెట్టిన మునగాకు ఒక స్పూన్ పొడి వాడవచ్చు. ఇంకోటి మన ఇంట్లో మనం నిత్యం వాడేది పసుపు. కాకపోతే ఈ మధ్య పసుపు మొత్తం కలుషితం అవుతుంది రకరకాల రసాయనాలతోటి. మీరు అందుకని పసుపు కొమ్ము తెచ్చుకోవటం మొత్తం. మీ ఇంట్లో వాడేటప్పుడు కూడా పసుపు కొమ్ములు దంచో, లేకపోతే ఆర్గానిక్ పసుపు దొరుకుతుందో వాడవచ్చు. ఈ పసుపు, దంచిన పసుపు ఒక 1/2 స్పూన్. ఇవన్నీ కూడా కలిపి మీరు జ్యూస్ చేసుకోండి. ఒక్కసారి చెప్తున్నాను మిత్రులారా, ఇవి 10 ఆకులు, బిల్వ ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, ఈ దాచిన చెక్క కూడా ఒక చిన్న ముక్క, కాకరకాయ సగం, లేకపోతే ఒక 50 గ్రాములు కానీ 2 చెంచాల రసం కానీ, ఒక ఉసిరికాయ, లేకపోతే రకరకాల కాలాల్లో సమృద్ధిగా ఉండే విటమిన్ సితో కూడిన పళ్ళు వేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ కాలంలో దొరికే ఈ రేగి పండ్లు 4-5 తీసుకొని గింజ తీసేసుకొని వాడవచ్చు. ఈ మునగాకులో ఐసోసైనథియోసైడ్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా ప్యాంక్రియాట్ లో నిర్వీర్యమైన బీటా సెల్స్ ని రిపేర్ చేయడానికి, పునరుత్తేజం చేయడానికి, చక్కెరని నియంత్రించడానికి పనిచేస్తాయి. ఇది అద్భుతమైన సహజ మూలికలతో తయారు చేసిన ఔషధం. ఈ మూలికలన్నీ కలిపి మీరు మెత్తగా జ్యూస్ చేసుకొని దాంట్లో గ్లాసు నీళ్లు కలిపిన తర్వాత దాన్ని వడగట్టండి. వడగట్టిన తర్వాత ఒక సగం నిమ్మకాయ, దీంట్లో సి విటమిన్, యుజినాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఆస్పారిక్ యాసిడ్ సెల్ రిపేర్ కి మద్దతు ఇస్తుంది. అరచెక్కను ఈ రసంలో కలపండి. దీనికి రుచి పెరగటమే కాదు, మన ప్యాంక్రియాటిక్ ని రక్షించడానికి, ఇన్ఫ్లమేషన్ నుంచి తోడ్పడుతుంది. ఒక్కదానికి ఒకటి మరింత తోడ్పడి షుగర్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. దీన్ని మీరు వెంటనే ప్రయత్నిస్తారని, ఈ వ్యాధి నుంచి బయటపడతారని ఆశిస్తుంది. దీన్ని మీరు ఉదయాన్ని పరగడుపున తాగితే చాలా ఫలితం ఉంటుంది. ఇది మీరు దీన్ని పరీక్షించుకోవచ్చు. షుగర్ లెవెల్ ఎంతవరకు తగ్గినాయో
దీన్ని కొంతకాలం వాడిన తర్వాత మీరు ఈ జబ్బు నుంచి బయటపడొచ్చు. మనకి ఇన్ని ప్రయోజనాలు ఇస్తున్న, రోగాలు తగ్గిస్తున్న చెట్లకి, వృక్షాలకి మనం రుణపడి ఉన్నాం. వీధుల్లో కానీ, గుడుల దగ్గర కానీ, మన పెరట్లో కానీ మారేడు చెట్లు కనపడటం లేదు. మనం మారేడు చెట్లు పెంచడానికి మారేడు పండులో గింజలు తీసుకోండి. గుజ్జులు మీరు జ్యూస్గా చేసుకోవచ్చు. ఆ గింజలని నీళ్ళలో ఒక 24 గంటల పాటు, అంటే ఒక రోజు నానబెట్టి వాటిని చెరువు గట్ల మీదో, పొలం గట్ల మీదో, వీధుల్లో ఖాళీ ప్రదేశాల్లోనో, మన పెరట్లోనో నాటండి. ఈ జ్యూస్ని వాడి షుగర్ వ్యాధి నుంచి బయటపడతారని విశ్వసిస్తున్నాం. ఈసారి మీకు మన పెరట్లోనే, మన కుండీల్లోనే పెరిగే తులసి గురించి తెలియని అనేక రహస్యాల్ని తెలుసుకుంటారు. సబ్స్క్రైబ్ చేయండి. మీ కోమలి.